హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్సైట్స్ బై మనోజ్. ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే, చాలామంది 2025 బీటెక్ గ్రాడ్యుయేట్స్ కానీ, డిగ్రీ హోల్డర్స్ కానీ, ఎంఈ ఎంటెక్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఒక ఆపర్చునిటీ అనమాట. సో హెచ్సిఎల్ టెక్ అనేది మనకి క్యాంపస్ హైరింగ్ ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో లెటెస్ సి ఇక్కడ ఏమేమి ఆఫర్ చేస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం అనమాట. సో ఇక్కడ మనం మీకు ఏమీ ప్రాబ్లం లేదు, నేను లింక్స్ అన్ని ఇప్పుడు మేము డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. లింక్స్ మీరు క్లిక్ చేస్తే మీరు జస్ట్ వన్ క్లిక్ అవే అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చాడు, మన కెరీర్స్లో ఓపెన్ చేయగానే ఇక్కడ ఆర్ యూ అన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, డూ యూ హ్యావ్ అన్ ఎంబీఏ పీజీ డిప్లొమో డిగ్రీ, ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ రోల్, ఆర్ యూఎస్సీఏ, ఇక్కడ కొన్ని ఇచ్చాడనమాట. సో జనరల్గా మనకి బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ కాబట్టి సో ఇక్కడ ఈ నోటిఫికేషన్ చదవండి. ఇక్కడ ఏంటంటే హెచ్సిఎల్ టెక్ అనేది ఆపర్చునిటీ ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఇది. సో ఎవరైతే రీసెంట్ 25 గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, సో ఇది క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి బీఏ బీటెక్ అనమాట. ఎంఈఎం టెక్ ఫ్రెష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సో ఒకసారి మీరు చదవండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, యుల్ బి పార్ట్ ఆఫ్ డైనమిక్ టీమ్ అండ్ ఫాస్టర్ గ్రోత్ అండ్ ఎంకరేజెస్ ఇన్నోవేషన్. You'll gain hands-on experience of latest technologies and methodologies while being mentored by professionals who will help you develop your skills, and as you progress in your career you will be the opportunity to take on one more responsibility, and you will work with cross-functional teams rewarding hard work. సో ఇవన్నీ మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. మీరు ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఏం వర్క్ చేయాలి, ఎలా ఉంటుంది, అసలు మీ రోల్స్ అండ్ డే టు డే యాక్టివిటీస్ ఏముంటాయి, ఇవన్నీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. సో మీరు ఇక్కడ అప్లై నవ్వు ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినప్పుడు మనకి ఇట్లా ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో రిజిస్టర్ లాగిన్, ఆల్రెడీ మీరు ఒకవేళ రిజిస్టర్ అయి ఉంటే లాగిన్ చేసుకోండి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఏదైతే మీరు మొబైల్ నెంబర్ ఇస్తారో దాన్ని బట్టి లాగిన్ చేసుకోండి. రిజిస్టర్డ్, ఇక్కడ మీ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ సో క్యాప్చా ఎంటర్ చేస్తే రిజిస్టర్ చేయండి. మీకు మెయిల్కి వెరిఫికేషన్ లింక్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి వెరిఫై చేసుకుంటే మీకు క్రెడెన్షియల్స్ వస్తే లాగిన్ చేస్తే మీరు జస్ట్ అప్లై చేయండి అనమాట. ఏదైనా కూడా ఒకసారి మనం అప్లై చేయాలి, ట్రై చేయాలి. నాకు వస్తుందా రాదా అనేది సెకండరీ ఇష్యూ. ఆల్వేస్ యూ నీడ్ టు ట్రై ఇట్. మేక్ యువర్ ఫస్ట్ జాబ్ మోర్ దాన్ జస్ట్ ఏ జాబ్. ఫస్ట్ జాబ్ ఎప్పుడు కూడా మనకి అది జాబ్ కాదు, ఇట్ టీచర్స్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. అదొక బేస్, మనకి ఒక బేస్ రూట్స్ అనేవి మనం నేర్చుకుంటాం అనమాట. చిన్నప్పుడు మనం స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఎల్కేజీ నుంచి నర్సరీ నుంచి మనం చదువుతాం. తర్వాత 10th అయిన తర్వాత ఇంటర్. అసలు ఇంటర్ ఎందుకు చదవాలి, డైరెక్ట్ బీటెకే చేయొచ్చు కదా. బట్ ఎవ్రీథింగ్ మనకి ఒక స్టెప్ బై స్టెప్ ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట. రూట్స్ నుంచి మనం నేర్చుకోవాలి ప్రతిదీ కూడా. ఫస్ట్ జాబ్లో మనకు ఒకవేళ ప్యాకేజ్ మనకి అంత, చాలామంది గ్రాడ్యుయేట్స్ ఏమవుతుందంటే వాళ్ళకి అంత ఇప్పుడున్న ప్రజెంట్ అందరూ కూడా ఎక్కువ ప్యాకేజ్ లైక్ ఐ నీడ్ 9 LPA 10 LPA 12 LPA. ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ప్యాకేజ్ రీచ్ అవ్వాలని. అందరూ ఇప్పుడు ఫస్ట్ ర్యాంకర్సే కాలేరు, అందరికీ ఒకే ప్యాకేజ్ రాలేదు. సో దేర్ ఆర్ లెవెల్స్. ఇప్పుడు ఆర్గనైజేషన్లో కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. సో అదేవిధంగా మనం ఏం ఎప్పుడు కూడా రూట్స్ నుంచి, మేబీ నీకు ఒకవేళ పెద్ద జాబ్ రాలేదేమో, బట్ ఇనీషియల్గా నువ్వేం చేయాలంటే, సో ట్రై ఫర్ అట్లీస్ట్ ఒక స్టార్టప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయి. స్టార్టప్లో జాయిన్ అయిన తర్వాత నువ్వు అక్కడ అట్లీస్ట్ నేర్చుకో స్క్రాచ్ నుంచి. ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, అసలు అజైల్ మెథడాలజీస్ ఏంటి, స్క్రమ్ అంటే ఏంటి, టీమ్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది, టీంలో అసలు ఎవరెవరు ఉంటారు, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఏంటి, లీడ్ అంటే ఏంటి, టీమ్స్ ఎలా వర్క్ అవుతాయి, క్రాస్ ఫంక్షనల్ టీమ్తో ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకుని ఒక 1-2 years మీరు ఆల్వేస్ నెవర్ ఎవర్ ఎక్స్పెక్ట్ శాలరీ ఇన్ ద ఇనిషియల్ బేస్ అనమాట. ఇనిషియల్ టైంలో మనం ఎప్పుడు కూడా శాలరీ అనేది నువ్వు జస్ట్ ఒక ఇంటర్న్షిప్ లాగా చేసుకోండి అంతే. నీకేమవుతుందంటే ఒక్కసారి నువ్వు 1-2 years నువ్వు బేస్ క్రియేట్ చేసి టెక్నికల్గా ఒక క్రిటికల్ రిసోర్స్ అయ్యామంటే నెక్స్ట్ కమింగ్ ఒక డెకేడ్ అంతా కూడా నువ్వు రూల్ చేయొచ్చు. అర్థమవుతుందా? లైఫ్ నీకు ఇప్పుడే అయిపోలేదు. నువ్వు మేబీ 2025 గ్రాడ్యుయేటే కావచ్చు, ఒకవేళ 2024-23 ఏదైనా కావచ్చు. నీ లైఫ్ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసావంటే డోంట్ వరీ, ఇప్పటి నుంచి నువ్వు కరెక్ట్గా ప్రిపేర్ అవ్వు. చెప్తున్నా, ఒక డెకేడ్లో అంటే ఒక 10 years నువ్వు రూల్ చేయొచ్చు అనమాట. సో నువ్వు ఎంత వద్దనుకున్నా నీకు ఒకసారి స్కిల్ వచ్చిందంటే నువ్వు ఎంతైనా డిమాండ్ చేయొచ్చు, అంత ప్యాకేజ్ అనమాట. సో ఇనీషియల్గా ఉన్నప్పుడు ప్యాకేజ్ ప్లేస్లో నువ్వు ఏం చేయాలంటే ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్, ఎక్కడైనా కూడా ఒక ఆపర్చునిటీ చిన్నదా పెద్దదా అనేది కాదు, ఏదైనా కూడా జాయిన్ అవ్వు, నేర్చుకో 1-2 years. సో లైఫ్ సెట్ అయిపోద్ది. సో ఇలాంటివి మనం కూడా ఇంకా చాలామంది ఫ్రెషర్స్కి, చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్కి మనం కంటెంట్ మనం జనరేట్ చేయాలని ఒక ఇంటెన్షన్తో ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. సో మీరు ఎంకరేజ్ చేయండి. సో ఇలాంటివి మన జాబ్ నోటిఫికేషన్స్ కానీ, కెరీర్ గైడెన్స్ కానీ మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సో జాబ్ నోటిఫికేషన్స్ అని నేను డైలీ పెడుతూ ఉంటాను. సో ఏమైనా కెరీర్ పరంగా ఏమైనా మీకు డౌట్స్ ఉన్న కామెంట్స్ పెట్టండి. సో నేను దానికి ఆన్సర్ ఇస్తాను. సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇండస్ట్రీకి
కాలేజ్‌కి ఒక గ్యాప్ అనేది ఉందనమాట. సో, మనం మాలాంటి ఒక కొంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్ ద్వారా ఏమైతుందంటే మనకి ఆ గ్యాప్ అనేది మనకి ఫీల్ అయితుందనమాట. అంటే మన లాంగ్వేజ్‌లో, మన ఓన్ లాంగ్వేజ్‌లో చెప్పేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి. సో, నేను ప్రొఫెషనల్‌గా నేను చెప్పినా కూడా మీకు అర్థం కాదు. అలా కాకుండా మనం ఎట్లా మాట్లాడుకుంటాం, ఆ విధంగా మనం మాట్లాడుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తదనమాట. సో, ఆల్వేస్ ట్రై టు యూజ్ సర్చ్ ప్లాట్‌ఫార్మ్స్. ఓకే. మేబీ మనది అంత పెద్ద ఛానెల్ కాదేమో. మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే మనది కూడా రేపొద్దున అనేక మంది అంటే విలేజెస్, ఇంటీరియర్ ఏరియాస్‌లో ఉండే చాలా మంది యూత్ ఉంటారు కదా! వాళ్ళకి యూజ్ అవ్వాలి. అందరూ కూడా మనం డెవలప్ అవ్వాలి. ఒక రేంజ్‌కి వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మన పేరెంట్స్ మనల్ని కొద్దో గొప్ప చదివించారు. మనం ఒక రేంజ్‌కి వెళ్ళామంటే ఓకే. అది వాళ్ళ గ్రేట్. సో, ఇక్కడి నుంచి నీ జనరేషన్ నువ్వు పైకి లేపాలంటే నువ్వే కదా కష్టపడాలి. సో, కష్టపడు. ఏం గాదు. చిన్నదైనా చెయ్యి. ఒక మంచి బేస్ క్రియేట్ చేసుకో. స్విచ్ కొట్టు. ప్యాకేజ్ వాటంతటికి అదే వస్తది. ఓకే. ప్లీజ్ డూ ఫాలో అవర్ ఛానల్ ఇన్‌సైట్స్ బై మనోజ్. థాంక్ యూ.